డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్లో చాలా పెద్ద పెద్ద తలకాయలన్నీ ఇప్పుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్న తరువాత ఇక అనేక రకాలైన కుట్రలకి తెర తీయబడుతోంది. ఈ A34గా ఉన్న వెంకటేష్ నాయుడు ఫోన్లో నుంచి రిట్రీవ్ చేసిన డేటాలో ఉన్న నోట్ల కట్టలు లెక్కబెట్టుకునే వీడియోలను సైతం చంద్రబాబు నాయుడికి ఆపాదించే ప్రయత్నాలు విపరీతంగా జరుగుతున్నాయి. దాంతోపాటుగా మిథున్ రెడ్డి అరెస్ట్ అంటే మామూలుగా ఉండదు అని ఊహిస్తున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఈ కొత్త కుట్రతోటి ఏం చేయబోతూ ఉన్నారు, ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరి కోసం బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ ప్రయత్నం చేయడానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే కొంతమంది పూనుకున్నారు. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనేది ఇప్పుడు గుప్పుమంటున్న వార్త. ఇంతకీ ఎవరా సదరు పెద్ద మనిషి, ఎందుకు ఒత్తిడి తెస్తూ ఉన్నాడు, ఆయన ద్వారా ఏం జరగబోతోంది, నిజంగా ఈ ఇద్దరికి బెయిల్ వస్తే మిగతా ఈ రాజకేశ్ రెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి దాకా వీళ్ళకు కూడా బెయిల్ సుగమం అయిపోతుందా, ఎమ్మటే బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, అసలు ఏం జరగబోతోంది ఈ కేసులో అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా చూస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు చాలా త్వరగా మీ దాకా చేరతాయి. తద్వారా ఈ వీడియోలు కూడా వైరల్ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దల ఛానల్. అసలు విషయంలోకి వస్తే ఈ లిక్కర్ కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్న వాసుదేవరెడ్డికి డి సత్యప్రసాద్కి ఇద్దరికి బెయిల్ కోసం ఈ కేసులు చూస్తున్న సదరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద మన అడ్వకేట్ జనరల్ గారు ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళకి బెయిల్ వచ్చే విధంగా సహకరించమని ఆయన్ని ఎక్కువ ఒత్తిడి చేస్తున్నారనే ఒక వార్త ఈ రోజున బాగా గుప్పుమంది. ఇది ఎక్కడి నుంచో కాదు, మన ఏపీ హైకోర్టులో అడ్వకేటుగా ఉన్న వివి లక్ష్మీనారాయణ గారు ఇచ్చిన ఒక ప్రెస్ నోట్ ద్వారా అందరికీ ఇది బహిర్గతమైంది. గతంలో కూడా ఈ వాసుదేవరెడ్డికి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలకి బంధుత్వాలు చుట్టరికాలు ఉండటం మూలానే అసలు వాసుదేవరెడ్డి ఎంత పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసినా ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నా కూడా ఆయన అరెస్ట్ చేయలేదు. ఆయన పారిపోతున్నా చూస్తూ ఊరుకున్నారనే అపవాదు కూడా సిఐడి మీద పడింది ఆ రోజున. మీకు గుర్తుండే ఉంటే కనుక ఈ వాసుదేవరెడ్డి ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఆయన పనిచేసిన ఆఫీసు తాళాలు పగలగొట్టి హార్డ్ డిస్కులు ఫైల్స్ ఎత్తుకొని హైదరాబాద్ పారిపోతూ పోలీసులకు కంటబడితే ఆయన వెంబడించి ఆయన ఇంట్లో ఆ హార్డ్ డిస్కులు కానీ లేకపోతే ఆ ఫైల్స్ కానీ రిట్రీవ్ చేశారు. ఆ తరువాత ఇంకా పెద్ద అంశం కూడా బయటపడింది. ఈ వాసుదేవరెడ్డి కారులోనే గోల్డ్కి సంబంధించిన బిల్లులు కూడా బయటపడ్డాయి. అందులోనే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో 400 కోట్ల రూపాయల గోల్డ్ ఇంక్లూడ్ అయిందనేది కూడా ఆయన దగ్గర నుంచే బయటపడింది. అయినా ఇంతవరకు వాసుదేవరెడ్డిని కస్టడీలోకి తీసుకోలేదు, ఆయన అరెస్టు చేయలేదు. ఆయన బెయిల్ కోసం ఈ రోజున అడ్వకేట్ జనరల్గా పనిచేస్తున్న దమ్మాలపాటి శ్రీనివాస్ గారు గట్టిగా కృషి చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు బయటకు వస్తున్న వార్త. ఎందుకంటే గతంలో ఈ అడ్వకేట్ జనరల్ మీద కూడా చాలా రకాలైన అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సైతం అలాంటి మాటలు కొంతమంది మాట్లాడారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరి గురించి అయినా సరే కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి ఈజీగా బెయిల్ రావటమో లేకపోతే ప్రభుత్వానికి చొక్కెదురవటమో జరుగుతుంటే వీళ్ళ టీం అడ్వకేట్ జనరల్ అండ్ ఆయన టీము బాగా లేరు, దాంతోపాటుగా వాళ్ళకి సహకరించే విధంగా ఉన్నారనే అపవాదు కూడా గతం నుంచి వినిపిస్తోంది. అలాంటి దాంట్లో ఈ రోజున ఈ వాసుదేవరెడ్డికి కానీ సత్యప్రసాద్కి కానీ బెయిల్ కోసం ఈయన గట్టిగా ఒత్తిడి చేస్తున్నాడు ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద అనేది వివి లక్ష్మీనారాయణ గారి ఆరోపణ. ఒకసారి మనం ఉన్న ప్రాసెస్లో ఉన్న ఈ విధానాలు మొత్తం చూసుకుంటే ఏం జరుగుతుంది అని చూసుకుంటే ఇందులో రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అవుతాడు, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పారిపోతూ పట్టుబడటం మూలాన అరెస్ట్ అవుతాడు. మిథున్ రెడ్డికి ఈ ఎక్కడ యాంటిసిపేటరీ బెయిల్ రాని కారణానికి ఆయన కూడా అరెస్ట్ చేస్తారు. ఇదిగో A4 వీళ్ళు, A5 వాళ్ళు, A6 వీళ్ళని వాళ్ళందరికీ పట్టం కడతారు. ఇందులో A34గా ఉన్న వెంకటేష్ నాయుడు ఫోన్లోంచి ఫోటోలు వీడియోలు అన్నీ రిట్రీవ్ కూడా చేస్తారు. కానీ వాసుదేవరెడ్డి ఇందులో అరెస్ట్ కాడు, సత్యప్రసాద్ ఇందులో అరెస్ట్ కాడు.
దాంతోపాటుగా ఇంకా A5గా ఉన్న విజయసాయిరెడ్డి కూడా అరెస్ట్ కాడు. వీళ్ళందరూ మరి ఏసీబీకి సహకరిస్తున్నారనే, ఈ సిట్టుకు సహకరిస్తున్నారనే, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి బాగా దగ్గరగా ఉన్నారనే? వాసుదేవరెడ్డికి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలకి ఉన్న బంధుత్వం కావచ్చు, విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సీటుని త్యాగం చేసేసి మరి కేంద్రంలో ఉన్న బీజేపీకి దాన్ని అప్పజెప్పేసి ఆయన వాళ్ళతోటి మింగిల్ అవటం ఉన్న కారణానికి అరెస్టు కాకుండా ఉంటాడు. దీంతో పాటుగా మిగతా చాలా మంది కూడా ఇదే రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో అట్లాంటి ప్రయత్నాలు చేసే భాగంలోనే ఇప్పుడు ఈ మొన్న వీడియోల్లో కట్టలు లెక్క పెట్టుకుంటున్న వెంకటేష్ నాయుడు కూడా చంద్రబాబు నాయుడుతో ఫోటో కావచ్చు, లేకపోతే ఈ లోకేష్తో ఫోటో కావచ్చు, బాలకృష్ణతో ఫోటో కావచ్చు, ఎంపీలతో ఫోటో కావచ్చు, అందరితో ఫోటోలు దిగి ఆయన కూడా వాటన్నిటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నాడు. ఎలా జరుగుతుంది? చాలామంది జీవీ రెడ్డి లాంటి వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారిని కలవటం కుదరట్లేదండి, లోకేష్ గారిని కలవటం కుదరట్లేదండి అని అంటే, గతంలో ఇలాంటి లిక్కర్ కుంభకోణాల్లో వేల కోట్ల రూపాయలు అటు ఇటు మార్చిన వెంకటేష్ నాయుడు మాత్రం సునాయాసంగా ఇప్పుడున్న పెద్దలను కలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీతోటి కలిసి ఉన్న ఈ నేరం ఆరోపింపబడిన నిందితులందరూ మరి వీళ్ళతోటి ఫోటోలు ఎలా దిగ్గలుగుతున్నారు అనంటే, దాల్మే కుచ్ కాలా హే అంటే మన దగ్గరనే ఎవరో బ్లాక్ షీప్ ఉన్నారు, లేదు వేరే ఏ కారణానికో కొన్ని ఆశలు కొన్ని ఉంటాయి, ఆ ఆశల్ని తీర్చిన తర్వాత లేకపోతే వాళ్ళకున్న ప్రయోజనాలు నెరవేరిన తర్వాత ఇలాంటి వాళ్ళతోటి కల్పించి ఏదైనా ఈ ఇందులో మ్యానిపులేట్ చేసే అవకాశాల కోసం ఎదురు చూసుకోవచ్చు. మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు గురించి చెప్పినట్టు ఈ కొంతమంది అజ్ఞాత వ్యక్తులు వచ్చి మనతో ఫోటో దిగుతున్నారు అని అంటే, అజ్ఞాత వ్యక్తిని మీ దాకా తీసుకొస్తుంది ఎవరు అనే దాని మీద మీరు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అజ్ఞాత వ్యక్తి వచ్చాడు, ఫోటో దిగాడు, ఆ ఫోటోని ఈ రోజున బయటపెట్టడం మూలాన మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నప్పటికీ అజ్ఞాత వ్యక్తిని తీసుకొచ్చింది ఎవరు అని అంటే మన దగ్గర ఉండే వాళ్ళు తీసుకొస్తారు. ఎందుకంటే Z+ కేటగిరీ సెక్యూరిటీలోనూ అసలు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి కానీ ఆయనతోటి కలవటానికి వెళ్ళాలి అని అంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో అది అందరికీ తెలిసిందే. అలాంటి ప్రాసెస్ని అంతటినీ దాటుకుని మరి ఇలాగా ఫోటోలు దిగేదాకా వెళ్ళింది అని అంటే ఏం జరుగుతుంది? అలాంటిదే ఇప్పుడు ఈ వాసుదేవరెడ్డిని కానీ సత్యప్రసాద్ని కానీ తప్పించే ప్రయత్నాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు ఈ ఏజీ గారు అనేది ఇప్పుడు బయటకు వస్తున్న వార్తలో దరిదాపుగా నిజం ఉండే అవకాశం ఉందనే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఆయన అటెండ్ అయిన కేసుల్లో కావచ్చు, లేకపోతే లిక్కర్ స్కామ్లో ఇలాంటి వాళ్ళ మీద ఉదాసీనత చూపిస్తున్న విషయంలో కావచ్చు, వీటన్నిటినీ ప్రజలు అర్థం చేసుకుని తీరాలి. ఇందులో మరి ఇలాగా ఈ వాసుదేవరెడ్డి లాంటి వాళ్ళకి బెయిల్ వచ్చిందనుకోండి, మరి ఆ తర్వాత రాజకేశ్ రెడ్డి తగులుకోవచ్చు, లేకపోతే మిథున్ రెడ్డి తగులుకోవచ్చు, వాళ్ళకు వచ్చిన బెయిల్ మాకెందుకు ఇవ్వరు అని ప్రశ్నించే హక్కు కూడా వాళ్ళకి అప్పుడు ఆ రోజున వస్తుంది. ఇలాంటి వాటన్నిటిని చూసుకున్న తర్వాత జాగ్రత్తగా ఇందులో ఖచ్చితమైన ఈ కుంభకోణం మొత్తాన్ని బయట పెట్టాలి అని అనుకుంటే ఎక్కడ పొసక్కుండాను దీంట్లోనూ ఎటువంటి వేమరపాటు లేకుండాను పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటివే చేసుకుంటూ పోతే కనుక లిక్కర్ స్కామ్ కూడా గోయిందా గోయిందా అంటుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.